నక్షత్రాల వైస్ చూసుకున్నట్లయితే ఏ ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది ఈ మంత్ మొత్తం తెలియజేస్తారా? ఫస్ట్ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయండి. సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉంచడంతోటి విశాఖ కానివ్వండి, అనురాధ కానివ్వండి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కానీ చాలా విజయప్రదంగా ఉంటుంది. ఐశ్వర్యవంతంగా ఉంటుంది. జయం ఏది చేసినా కానీ కార్యసిద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్‌గా విశాఖ, అనురాధ నక్షత్రం వాళ్ళకి కుజుడు అంత అనుకూలంగా లేరు. అయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ మంతు కుజుడు చాలా లాభప్రదంగా మంచి లాభాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ప్రతి నక్షత్రానికి భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రతి నక్షత్రానికి బంధనం పడే అంటే ఏదో ఒక విషయంలో కన్‌ఫ్యూజన్‌లో ఉండేసి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బావుంటుంది, ముందుకెళ్తే బావుంటుందా, లేదంటే ఒక కన్‌ఫ్యూజన్ డెసిషన్ తీసుకోలేకపోవటం. మనకేమంటారంటే దిక్కు తోచని పరిస్థితి అంటారు. ఆ టైప్ ఉండే సిట్యుయేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో, ఈళ్ళు ఒక సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్‌పర్ట్స్‌ని కానివ్వండి, లేదంటే మనకి ఏమని చెప్తారు గురువులను కానివ్వండి, యాస్ట్రాలజర్‌ని గనక కలిస్తే వాళ్ళ ద్వారా మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి అదే విధంగా ఈ రాశి వారికి